ఆశాభక్తులు రాస్తున్నారు కదా, ఆయన కొన్నా లేకపోయినా ఎవరి వైపు చూస్తున్నారు కదా, దేవుడు వైపు. కారణం ఏంటంటే ఆయన మనకు అన్నీ ఇచ్చేటువంటి వాడు, మన ఆశలన్నీ నేను నెరవేర్చేవాడు, మన ప్రాణం వరకు ఆయన సేద తీర్చేటువంటి వాడు. మరి నిజంగా రాజుల యొక్క జీవితంలో ఎక్కడో కర్నూలు ఎవరి మీద నంద్యాల నుంచి వచ్చి సేవకుడుగా, స్వార్థ సేవకుడుగా ఇల్లు వాటిలన్నింటినీ వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మన కేరళ గారిని ఆ మూల అందుకుంటున్నాడు. ఆయన కూడా శోధన వచ్చింది. ఏమి శోధన? ఇల్లు తీసేస్తున్నారు ఆ మూల. అంటే మాయ కూడా తీస్తారు, ప్రస్తుతానికి అక్కడ తీస్తున్నారు. ఆయన పరిస్థితి అది శోధనే. నిజంగా శోధన వచ్చి నేను భయపడ్డా. మన జీవితంలో కూడా ఎన్నో రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల అయితే మనకు శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆసాము కూడా భయపడలేదు. బైబిల్లో దావీదు కూడా యోబును కూడా జ్ఞాపకం చేశాడు కదా. మరి అన్ని పోయినప్పటికీ భయపడాల, కుంగిపోవాల. యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుపోయాడు. యెహోవా నామానికి ఏం కలుగును గాక, మహిమ కలుగును గాక. కనుక మనం కొన్ని సందర్భాలు కుంగిపోతాం వచ్చిన శోధనలు బట్టి. ఏమైపోతుందో కానీ మనం ఏ విషయంలో భయపడాల్సినటువంటి అవసరత లేదు. కారణం ఏంటంటే మనకు ఒక హీరో ఉన్నాడు. ఎవరైనా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విలన్లు ఎంతమంది వచ్చినా ఉపయోగం లేదండి. సాధారణ రకరకాలుగా వాడు విలను ఇలా దేశం అంతటా ఈ ప్రపంచం అంతటా విలనై ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు మన ఏమన్నగా విరోధి ఎవరో మనకి లేడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వల్ల బైబిల్ ఒక మాట ఉంది కదా, యెషయా గ్రంథం 26:3 అంటారు. చూడండి, ఎవరి మనసు నీ మీద ఆడుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం ఏం చేస్తామంటే ఆయన ఏమంటారు ఇక్కడ, ఎవరి మనస్సుని నీ మీద ఆనుకున్నాను. మన మనస్సు అంతా ఎవరి మీద అనుకోవాలి? మనం ఎవరిని అనుకుంటాం? లేచిన నుంచి ఎవరు అనుకుంటాం? మనుషుల మీద అనుకుంటాం. వాడు ఏదో సహాయం చేస్తాడు, వీడికి ఏదో సహాయం చేస్తాడు. ఏమండి, ఎవరు వాళ్ళ ఉపయోగము లేదు. ఇంకోటి ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థం. ఎవరి సహాయం కావాలి? మనుషుల సహాయం వ్యర్థమురా, రాజులనన్నిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఎంత మేలండి. నీకు ఏదైనా అవసరం వచ్చిందా, నువ్వు మోకాలు వేసి కన్నీళ్ళు గార్చి ఎవరు తప్పదు. ఏదైనా రోగం వచ్చినా సలహాలు ఇచ్చేవాడు, ఉచిత సలహాలు ఇచ్చేవాడు తప్ప వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కానీ మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన నీ కొరకు నిలిచినటువంటి దేవుడు, నీ కొరకు తన ప్రాణం అర్పించినటువంటి దేవుడు. సెలవు అంటాడు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే చివరి క్షణం అన్నమాట. అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? ఒకమంటాడు, ఇది ఇలా చేయడం మంచిదే కదా. మనం ఏమంటాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్ష. అది కరెక్టా? ఆడ తగ్గింపు లేదు, ఆడ విధేయత లేదు. వాడు ఎవరు భయపడలేదు, దేవుడు భయపడలేదు అండి. అని రెండవ అంటాడు, అయ్యా వాడు అంటాడు, వాడు ఇలా చేయడం మనకి తగును, న్యాయమేది. కానీ ఈ నీతిమంతుడు ఏ పాపము చేయడు అని అంటాడు. అయ్యా నీవు నీ రాజ్యంలో వచ్చిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు వెంటనే అంటాడు కదా, నేను నీ నాతో కూడా ఇప్పుడే సమయం లేదు. ప్లీజ్ అవుతుందా? ఏం లేదు, సమయం లేదు. మనం చేయవలసింది ఒకటే, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద ఆనుకోవాలి అంటాడు కదా. చూడండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకోను వారి నీవు పూర్ణ శాంతి. అంటే శాంతి అంటే శాంతి వేరు, పూర్ణ శాంతి. శాంతి అంటే ఏంటంటే కొంత మాత్రమే శాంతి. కానీ పూర్ణ శాంతి అంటే అది దేవుడు ఇచ్చేటువంటిది. శాంతి ఎవరు? లోకం ఇచ్చేటువంటిది. ఆ పూర్ణ శాంతి ఎవరు ఇచ్చేటువంటిది? దేవుడు ఇచ్చేటువంటి శాంతి. అవి ఫుల్ స్టాప్లు లేవండి, ఎలా కొనసాగడమే. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. ఈ సంతోషం ఆగేటువంటిది కాదు. మనం వెలుగంతకాలం
మనతోనే ఆ సంతోషం. ఆయనే ప్రభువైన యేసయ్య ద్వారా మనకు సమాధానం, శాంతి. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం తీయక్కర్లేదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరం ఆశయు, నేత్రాశయు, జీవపురము